హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను. సో హైదరాబాద్లో నేను వెళ్ళే ప్లేసెస్ అండ్ తినే ఫుడ్ అనేది మీకైతే బ్లాగ్లో ఈరోజు అయితే నేను చూపిస్తాను. సో వీడియోని అయితే ఎందాక చూడండి అండ్ వీడియోని నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అయితే అవుతుంది. సో ఇప్పుడు నేనైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. సో వేడిగా అయితే ఒక టీ అయితే తాగుతున్నాను. మనం టీ అయితే తాగేసి ఇప్పుడు స్టార్ట్ అయితే చేసేద్దాము. సో ఇక్కడ చూడొచ్చు, ఇది మా రైల్వే స్టేషన్, నిజామాబాద్ రైల్వే స్టేషన్. సో నాకు ట్రైన్ అనేది 5:30కి అయితే ఉంది, కొంచెం డిలే అయితే కావచ్చు. సో ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయిపోయాను. సో ఇంకోసేపట్లో అయితే మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే దిగుతాము. సో వెల్కమ్ టు హైదరాబాద్. మనం ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనకి పక్కనే ఒక టెంపుల్ అయితే ఉంది, గణపతి టెంపుల్. సో నేను చాలా రోజుల నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. సో టైం అయితే లేదు. ఇప్పుడైతే మనకి టైం ఉంది కాబట్టి మనమైతే అక్కడ గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి మనము బ్రేక్ఫాస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాము. చూడొచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని. సో చాలా మోడిఫికేషన్ అయితే అవుతుంది. సో మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ టైప్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చేంజ్ చేస్తుంది. సో టెంపుల్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, సికింద్రాబాద్ పక్కకి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది. సో చాలా పీస్గా అయితే ఉంది. దర్శనం అయితే కూడా త్వరగా అయిపోయింది, ఎక్కువ మంది అయితే లేరు. సో మనకి పక్కకి టిఫిన్ సెంటర్ అయితే ఉంది, మనం వెళ్ళి టిఫిన్ అయితే చేద్దాము. ఎగ్జాక్ట్లీ టెంపుల్ ఆపోజిటే మనకి టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది, రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ అని. సో ఇక్కడైతే టేస్ట్ అయితే బాగుంటుంది, నేను ఒకసారి ట్రై చేశాను. సో ఇక్కడ నేనైతే మసాలా దోశ అయితే తీసుకున్నాను ఒకటి. సో టేస్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. మనకి ఆలు అండ్ దోశ, చట్నీ, సాంబార్ బాగానే ఉంది టేస్ట్ అయితే. మనం ఇక్కడ నుంచి అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే వెళ్తున్నాము. సో నాకు కొంచెం అయితే వర్క్ ఉంది. సో ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటానికి ఇండస్ఇండ్ బ్యాంక్ అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ బ్యాంక్ అయితే వెళ్ళాను, కాకపోతే వాళ్ళు వేరే బ్రాంచ్కి అయితే వెళ్ళమన్నారు. సో నేను ఇక ర్యాపిడో బుక్ చేసేసుకొని వేరే బ్రాంచ్కి అయితే వెళ్తున్నాను. సో అక్కడ నాకు కొంచెం కేవైసీ ప్రాసెస్ అవుతుంది, అది కంప్లీట్ చేసేసుకొని సో ఫైనలీ బ్యాంక్ పని అయితే అయిపోయింది గైస్. సో ఇప్పుడైతే నేను మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాను. సో మెట్రో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనము హైటెక్ సిటీకి అయితే వెళ్తున్నాము. హైటెక్ సిటీలో నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు వీడియోలో చూడండి, ఎండ్లోపు తెలుస్తుంది. సో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో నేనైతే హైటెక్ సిటీలో ఉన్న ఐకియా స్టోర్కి అయితే వచ్చేసాను, నేను మా బావ మా రిలేటివ్స్తో కలిసి. సో నిజంగా గైస్ చాలా చాలా పెద్దగా ఉంది. మనకి దగ్గర దగ్గర 3 hours పడుతుంది చూడడానికి. సో ఇక్కడ నేను నాకు నచ్చిన కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టాను, ఒకసారి మీరు అన్నీ చూడండి క్లిప్స్. నేను ఫుల్ వీడియో అయితే తీయలేను, బట్ నాకు ఎక్కడెక్కడైతే నచ్చాయో అక్కడక్కడ వీడియోస్ అయితే తీశాను. మనకి ఒక కంప్లీట్ ఒక సెటప్ ఉంటుంది గైస్. మనకి బెడ్రూమ్ సెటప్ కానీ, కిచెన్ సెటప్ కానీ, హాల్, లివింగ్ రూమ్ సెటప్ కానీ. సో మనకు ఒక డిఫరెంట్ టైప్ సెటప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక కిడ్ బెడ్రూమ్, ఒక ఆస్ట్రోనాట్ టైప్ సెటప్ అయితే ఉంటుంది. టోటల్ మిర్రర్స్ కానీ సెటప్ కానీ. సో అలా డిఫరెంట్ సెటప్స్ అయితే ఉంటాయి. ఇది ఒక స్పోర్ట్స్ రూమ్ సెటప్ అనమాట. సో ఇలా నేను కొన్ని క్లిప్స్ అయితే తీసి పెట్టాను, సో అవన్నీ చూడండి. సో యా, అంటే ఒక ఆ టైప్ రూమ్ డిజైన్ చేసుకుంటానికి నీకు ఇది ఒక్కటే బ్లాంకెట్ 900 అంట.
సో ఆల్మోస్ట్ మనకి 3 hours పట్టింది ఫ్రెండ్స్. మొత్తం ఐకియా స్టోర్ ఫస్ట్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నీ తిరిగిన తర్వాత మనకి సో ఫుల్ అయితే ఆకలి అవుతుంది. సో మనము హైటెక్ సిటీలో ఉన్నాం. మేఫిల్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడ ఫ్యామిలీ ప్యాక్ అయితే ఆర్డర్ పెట్టేశాను. సో అక్కడ మనకి వేడివేడిగా డబుల్ మసాలాతో బిర్యానీ విత్ థమ్స్ అప్ అండ్ లాస్ట్ ఎండింగ్ డబల్ కా మిఠాయి. సో టేస్ట్లీ ఉంది ఫ్రెండ్స్. సో దగ్గర నేను 2 years బ్యాక్ అయితే తిన్నాను. సేమ్ అదే ఫ్లేవర్, అదే టేస్ట్. సో ఇక్కడ మనకి గ్రేవీ అయితే కూడా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. గ్రేవీ నాకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2. సో ఇది నెక్స్ట్ డే వీడియో అనమాట. సో ఆ వీడియో అక్కడికి క్లోజ్ చేసి ఇది నెక్స్ట్ డే వీడియో. ఇప్పుడు నేనైతే అమీర్పేట్లో ఉన్న వాల్యూ మార్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి అమీర్పేట్ మొత్తం సెంటర్ అన్నమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్, అన్ని కోర్సెస్ ఉంటాయి. సో నేను ఎక్కడో విన్నాను అమీర్పేట్లో కోర్స్ ఎక్కడ పెట్టాలన్నా కూడా అలాంటి కోర్స్ కూడా అమీర్పేట్లో ఉంటుందని. సో అంత ఇష్టం ఉంటుంది అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో. సో మీరు ఎప్పుడన్నా వస్తే అమీర్పేట్ కోచింగ్ సెంటర్కి అయితే వెళ్ళండి. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి అండ్ మీకు నచ్చితే అక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూమార్ట్ జోన్ అని మీకు అక్కడ కనబడుతుంది కదా. సో ఇక్కడికైతే నేను వచ్చేసాను ఇప్పుడు వాల్యూమార్ట్ జోన్కి ర్యాపిడో అయితే తీసుకొని. సో మనం లోపలికైతే వెళ్దాము. సో లోపలికి వచ్చేసిన తర్వాత మనము గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి టోటల్ గ్రోసరీ స్టోర్ అయితే ఉంటుంది. టోటల్ ఎవ్రీథింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో మనకి రిలయన్స్, డిమార్ట్ ఇలాంటి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆ ప్రైస్ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత నెక్స్ట్ 2 floors అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి టోటల్ లేడీస్ సెక్షన్ అయితే ఉంటుంది. మనకి శారీస్ కానీ లేడీస్ సంబంధించిన ఎవ్రీథింగ్, డ్రెస్ మెటీరియల్స్ ప్రతిదీ కూడా అక్కడే ఉంటుంది. అండ్ దాని తర్వాత మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి షూస్ అండ్ మెన్స్ వేర్కి సంబంధించిన మెన్స్ డ్రెస్సెస్ అండ్ ఇంటికి కావాల్సిన సమ్ ఐటమ్స్, క్రాకరీస్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి సెకండ్ ఫ్లోర్ అండ్ లాస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి వెళ్ళి మనమైతే నీలఫర్ టీకి అయితే వెళ్తున్నాము. సో నేను నీలఫర్ టీకి పెద్ద ఫ్యాన్ని, ఒకసారి ట్రై చేద్దామని నీలఫర్ టీకి అయితే వచ్చేసాను. సో ఇక్కడ చూడొచ్చు నీలఫర్ ఓల్డ్ టీకి అయితే వచ్చేసాను. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు ప్రైస్ ఎంత అవుతుందో. మనకి ఆన్లైన్లో అయితే బుక్ చేశాను. ప్రైస్ మనకి 66 అరౌండ్ 70 రూపీస్ అయితే అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ నాకు ఒకసారి చెప్పండి, ఇక్కడ టీ బాగుంటుందా లేకపోతే కొత్తగా ఓపెన్ అవుతున్న గచ్చిబౌలి దాంట్లో బాగుంటుందా టీ? సో దానికి దీనికి కంపారిజన్ వీడియో కావాలంటే చెప్పండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు గచ్చిబౌలిలో ఉన్న నీలఫర్ టీ తాగి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ టీ వచ్చేసి కాస్ట్ 50 రూపీస్ ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ డబుల్ రేట్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి చెప్పండి, మనం రెండుని కంపేర్ చేద్దాం సైమల్టేనియస్గా ఏ టీ అయితే బాగుంటుందో. దాని తర్వాత నెక్స్ట్ నేనైతే వెళ్ళిపోతున్నాను నిజామాబాద్కి. సో థ్యాంక్ యూ గాయస్, బై.